మంగళగిరి నగర చరిత్రలోనే కాదు, బహుశా జిల్లా స్థాయిలోనే 1000 కాదు, 1,00,000 కాదు, అక్షరాల 2,30,00,000 రూపాయల నోట్ల కట్లతో గణనాథుని అలంకరణ సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. సరిగ్గా ఈరోజు సాయంత్రం 5 గంటలకు మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆర్యవేశ సంఘం నాయకులు శంకా బాలాజీ గుప్తా గారు తెలిపారు. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి మెయిన్ బజార్లో స్థానిక వ్యాపారస్తుల సహాయ సహకారాలతో నోట్ల కట్లతో వినాయకుడిని అలంకరించడం అనేటువంటిది ఆనవాయితీ. ₹1,00,000 ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంప్రదాయం నేడు 2,30,00,000 పాకింది. ఇది మంగళగిరిలోనే కాదు, ఈ చుట్టుపక్కల జిల్లాలోనే అతిపెద్ద అలంకరణ అంటున్నారు నిర్వాహకులు. గత సంవత్సరం ₹2,00,00,000 నోట్ల కట్లతో స్వామివారిని అలంకరించారు. ఈ సంవత్సరం అదనంగా మరో ₹30,00,000తో స్వామివారిని అలంకరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తుల దర్శనార్థం కేవలం 6 గంటల అలంకరణ కోసం దాదాపు 50 మంది నెల రోజుల పాటు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రూపాయి దగ్గర నుంచి ₹10, ₹20, ₹50, అదేవిధంగా 100, 200, 500 ఇట్లా అన్ని రకాలైనటువంటి నోట్ల కట్లతో స్వామివారిని అలంకరించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మేము దాంట్లో భాగంగానే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆలోచనతో మొన్న 7వ తారీఖున వినాయక చవితి విగ్రహాన్ని పెట్టి తర్వాత రుద్రాభిషేకం మరి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి రావటం, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చూడాలని ఉద్దేశంతో రుద్రాభిషేకం ఒకటి మొన్న రేపు 13వ తారీఖు ₹2,30,00,000 ఈ దల్లక్ష అలంకారం వినాయకుడికి చేయడం జరుగుతుంది. మా ఎస్పీజీ యూత్ గారు కానీ, మన ఆర్యవేశ సంఘాల సమైక్య కానీ, మంగళగిరి పట్టణంలోని వ్యాపార సంఘాలు కానీ వారి సహాయ సహకారాలతో ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఏంటంటే ₹2,30,00,000 ప్రతి ఒక్కరూ 2,000 కానించి 2 లక్షలు కానించి 5 లక్షలు కానించి ₹1,00,000 అట్లా ఇవ్వటం, ఆ డబ్బులు ఆ దేవుడు కొత్త నోటు బ్యాంకుల్లో మార్చి కొత్త నోటు తీసుకొని దేవుడికి అలంకారం చేయటం కూడా వాళ్ళందరికీ కలిసి వస్తుందనే ఉద్దేశంతో మాకు సహకరిస్తున్నారు. మరి 2 నెలల నుంచి కుర్రవాళ్ళందరూ ఫ్యామిలీలతో కూడా మరి నోట్ల అలంకారం చేయటం జరుగుతుంది. మళ్ళీ ఈ 2 దల్లక్ష అలంకారం తర్వాత 2 నెలలు మళ్ళీ ఇప్పదీసి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ప్రజలందరూ రేపు 13వ తారీఖు సాయంకాలం 5 గంటల కాడి నుంచి తర్వాత అర్ధరాత్రి 12-1 గంట దాకా దల్లక్ష అలంకారం జరుగుద్ది. ప్రజలందరూ, నియోజకవర్గంలోని ప్రజలందరూ మరి దేవుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లోకేష్ గారు, నరేంద్ర గారు, అలాగే మన ఆలపాటి రాజా గారు మరి వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోమని ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ రావాల్సిన